నాన్న ఏం నాన్నా? రేపు స్కూల్లో చిన్న గెట్ టుగెదర్ ఉంది నాన్న. ఎవరెవరికిరా? నువ్వు నేను ప్రిన్సిపల్. సుబ్బులు, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దానుగా. నేను సుబ్బులు కాదురా, నీ పెళ్ళాన్ని యాదవ సచ్చినోడా. సుబ్బులు, నా పెళ్ళాం అనుకున్నా. నీ పెళ్ళాన్ని మీరు జుట్టాల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాల మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్లే 10 ఏళ్ళు ఎట్టింది. దానికే ఇంత అల్లరి చేయాలా? నేను డిగ్రీ పాస్ అయి పేపర్లు అమ్ముకుంటున్నా. ఏంటి పందిని తీసుకొస్తున్నావు? కళి కనిపించట్లేదా? ఇది పంది కాదు, కుక్క. నేను అడుగుతుంది నిన్ను కాదు, దాన్ని. ఏమనుకున్నావు? పులి బిడ్డ, పులి బిడ్డ. మనం పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? పట్టిగా నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పనా? అడుగుమావయ్యా. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. అవును, మీరే స్వయంగా మా హోటల్కి వచ్చారు. ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్. అవును, మీ హోటల్ ఏం బాగుంటది? కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా సార్? 383. అదేంటి హైదరాబాద్ లో 7 నెంబర్లు కదా? నువ్వే కదరా కొంచెం చెప్పమన్నా. ఏంటి బ్రహ్మన్న, ఇదేనా రావడం? జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. రేయ్, అన్నకు మంది వండరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రేయ్, అమెరికా నుంచి ఫోను సీన్ గారంట. అమెరికా ఫోన్ రా, లైట్ తీసుకోమంటావేంటి? ఓ సార్, నమస్కారం సార్. విజన్నా? విజన్న ఎవరండి? నేను శ్రీనుని. ఎక్కడి నుంచి? అమెరికా బార్ అండ్ రెస్టారెంట్ నుంచి. బాబు నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు ఎందుకంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్ ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే నాకు. ఇది ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడు? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? పెళ్ళైందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్నే నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. ఆవేశపడి నీ భర్తను అనుమానించుకో, అతను చాలా గొప్పవాడు. ఎందులో? కట్టుకున్న పెళ్ళాన్ని వదిలిపెట్టి పక్కింటోడు పెళ్ళాన్ని లేపుకెళ్ళడంలోనా? ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చోట్ల లెక్క ఉంది. మా ఊర్లో కూడా రోయల్ అమ్ముకున్న ఆమె సేమ్ డిట్టో అట్టనే ఉంటది. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుంది రా, వదిలేస్తుంది. వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, వాళ్ళ అయ్యి ఒప్పుకున్నాడు, వాళ్ళ అన్న ఆడు పెద్ద పులిహార ఆడు ఒప్పుకున్నాడు, శివరాఖరికి వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకుంది. కానీ మరి ఏమైంది? దాని మొగుడు ఒప్పుకోలేదు. బస్ పేరు రాలేదండి బుక్ మీద? పెన్సిల్ మీద రాస్తారా పేర్లు, బుక్కుల మీద రాయరా? ఓ, అంటే అది కోటిలో రీసేల్ వాల్యూ 50% ఉంటుంది పేరు రాస్తే. అదే పేరు రాకపోతే 80% ఉండే ఛాన్స్ ఉంది. డాక్టర్ అయినట్టేరా ఇది. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. వీటికి దండం కాదు, పెన్నం పెట్టాలి. తినే ముందు దేవుడికి దండం పెట్టుకుని అలవాట్లేదా బాబు? మా ఇంట్లో వంట బాగానే చేస్తారండి. నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవ అయితే నేను ఎదవన్నారు. ఏ ఊరేంటిది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేర్రాజు గారని నాలాగా దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు 2 చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు.
ఆయన అడుకోవటం ఏంటి, పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగని నేనే.